రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ మేరకు సిండికేట్ వ్యాపారులు, అబ్కారీ అధికారులు, పోలీసులపై సాగించిన విచారణ నివేదికను ఏసీబీ హైకోర్టుకు సమర్పించింది. దాదాపు 2500 పేజీల నివేదికను అవినీతి నిరోధక శాఖ కోర్టు రిజిస్ట్రార్కు అందజేసింది. మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని ఇక నేరుగా హైకోర్టు పర్యవేక్షించనుంది. దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై విచారణ నివేదికను సమర్పించాలంటూ అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ 2500 పేజీలతో కూడిన విచారణ నివేదికను కోర్టుకు సమర్పించింది. 2 నెలలుగా ఖమ్మం, వరంగల్ జిల్లాల సిండికేట్ వ్యాపారులు నున్నా రమణ, పెంగళి మోహన్ రెడ్డితో పాటు ఇతరులను కూడా ఏసీబీ అరెస్టు చేసి దర్యాప్తు సాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సిండికేట్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసుల ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ సోదాలు చేసి కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది. వీటన్నిటి వివరాలతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ముడుపులు చెల్లించామంటూ అరెస్టైన నిందితులు చెప్పిన సమాచారాన్ని కూడా ఏసీబీ హైకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నందున ఏసీబీ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ ఓఎం దెబరా అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకే అవినీతి నిరోధక శాఖ నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.